నేను మీ శ్రీజాని. సో గైస్, ఎస్పీపీఎంలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మనమైతే ఈరోజు. సో పిఎస్పి అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. పిఎస్పి ఓకేనా. పిఎస్పి మీన్స్ పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. It will manage the quality of their projects, make commitments. PSP improves estimating and planning. It will reduce the defects. అసలుకి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ సాఫ్ట్వేర్లో అసలు ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉండాలి, బగ్స్ తక్కువ చేయడానికి ఏం చేయాలి, అసలు కరెక్ట్ ప్లాన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అసలు ఫ్యూచర్ కమిట్మెంట్ ఎస్టిమేషన్ అసలు ఎలా ఉండాలి ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి, దీన్నే మనము పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అని అంటాము. ఓకేనా. సో ఇంకా దీనికి ఇంకా తెలుసుకోవాలి అంటే ముందుగా అయితే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీకు పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు అక్కడ డిఎం చేయొచ్చు. మీరు పీడిఎఫ్స్ కొనుక్కోవాలి గైస్, ఎందుకంటే నేను నా ఓన్గా వర్డ్ టు వర్డ్ అర్థమయ్యేలాగా రాశాను. ఓకేనా. మీకు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఈ వీడియోస్ చూసి ఫాలో అవ్వచ్చు. ఓకేనా. పిఎస్పి అంటే ఏంటి చూద్దాము. పిఎస్పి మోడల్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ మనకి 5 స్టెప్స్ ఉంటాయి. వీటిలో ప్లానింగ్, హై లెవెల్ డిజైన్ రివ్యూ, డెవలప్మెంట్, పోస్ట్ మార్టం. ఓకేనా. ప్లానింగ్ చేయాలి, తర్వాత ఆ సాఫ్ట్వేర్కి డిజైన్ చేయాలి, అసలుకి ఆ డిజైన్ చేసిన దాన్ని రివ్యూ చేసేయాలి, దాని తర్వాత దాన్ని డెవలప్ చేయాలి, ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి, అంటే ఇంకా అయిపోయింది ఇచ్చేయటం వేరే వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది. ఓకేనా. ద పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ PSP ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ software development that is designed to help software engineer better understand and improve their performance by bringing discipline to the way they develop software and tracking their predicted and actual development of the end. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది డెవలప్మెంట్ చేయడానికి. ఓకేనా. ఆ డెవలప్మెంట్ చెప్పాం కదా, అబౌవ్లో డిజైన్ ఉంటుంది, హై లెవెల్ డిజైన్ రివ్యూ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, పోస్ట్ మార్టం ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది అని చెప్పాం కదా. అవి గైస్ టు హెల్ప్ దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవన్నీ ఫాలో అయితే అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఈజీగా బెటర్గా అర్థం చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేస్తారు, దాని పర్ఫార్మెన్స్ కూడా బాగా వస్తుంది. ఓకేనా. దాని తర్వాత మనం సాఫ్ట్వేర్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు, ఎలా ఉంది అసలుకి ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడిద్ది, అసలుకి ఎలా డెవలప్ చేయాలి అని తెలిసిద్ది ఈ యొక్క పిఎస్పి వల్ల. ఓకేనా. నెక్స్ట్, డిఫైన్ ఇనిషియల్ ప్రాసెస్. ఆల్ బిజినెసెస్ స్టార్ట్ ఎట్ ఇనిషియల్ స్టేజ్. వెన్ క్రియేటింగ్ ఏ న్యూ డెవలప్మెంట్ ప్రాసెస్, once you have repeated or attempted to repeat process, you will discover unexpected road blocks to address adjustments to make and metrics to track. Define the process. ఒక ప్రాసెస్ అంటే ఏంటిది, ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ని చూసుకుంటూ మనము దాన్ని ఫాలో అవుతూ ఉన్నాము. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఇనిషియల్ ప్రాసెస్కి వెళ్ళి మళ్ళీ ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా. దీన్ని ఇటరేటివ్ ఆర్ రిపీటెడ్ అటెంప్ట్ చేస్తూ ఉండేదాన్నే మనము మంచిగా రాకపోతే ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనము చేస్తున్నాము. ఓకేనా. దీన్నే మనం ఇనిషియల్ ప్రాసెస్ అని. సో గైస్, ఇదే పిఎస్పి అంటే ఇదిగోండి, ప్లానింగ్, డిజైనింగ్ ఇదంతా ఒక ప్రాసెస్ గైస్, దీన్నే మనం పిఎస్పి అంటాము. ఓకేనా. థ్యాంక్ యూ.